సో దీంట్లో దొరకకుండా ఉంటే మంచి బెనిఫిట్ ఉంటుందన్నమాట. ఒకసారి మీరు గమనించండి. ఇంటికాడ చదువుకున్నోళ్ళు, అలా మొరటగా ఉన్నోళ్ళు, బాగా పనిచేసేవాళ్ళు ఇక్కడికి వచ్చి టక్కన బేల్దారి పనికి పోతుంటారు, సిమెంట్ పనికి, అలాగే కంపెనీ పనికి పోతుంటారు. వాళ్ళు ఇంటికాడ వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా? మనము ఇంట్లో ఉండి నెలకు 100, 110, 150 తీసుకుంటా ఉంటే వాళ్ళు బేల్దారి పని చేసి 4,000 నుంచి 5,000 కొడుతున్నారు రోజుకు. మన ఇండియా లెక్కతో పోల్చుకుంటే 15 దినాల నుంచి 20 దినాల దాకా కొడుతున్నారు. కమిషన్లు, ఓటీలు అన్నీ మొత్తం కలిపి. ఇప్పుడు కోవిడ్కి రావాలనుకుంటే ఎవరైనా సరే లీగల్గా చదువుకునే రండి. ఒకవేళ మేము చదువుకోలేదు, ఇంట్లో డ్రైవింగ్ పనికి వస్తాము అంటే మంచి ఇల్లు చూసుకొని, మంచి వీసా తీసుకొని, నమ్మకం మీద ఎవరైతే మనోళ్ళుగా ఉంటారో వాళ్ళని నమ్ముకొని ఇక్కడికి రండి. చాలా వరకు ఇక్కడికి వచ్చిన తర్వాత మనోళ్ళైనా సరే మారిపోతున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు హరినాథ్. నేను కువైట్లో ఉంటాను. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, నొక్కేసేయండి. అలాగే పక్కన గన్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఏముంది, జస్ట్ అలా నొక్కేస్తే అయిపోయి, పెద్ద కష్టమేం కాదు కదా, ఖర్చుతో కూడుకున్న పని కాదు కదా. జస్ట్ లైక్ అలాగే సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోలో మీకు వస్తూ ఉంటాయి నోటిఫికేషన్లో. ఓకేనా? ఇప్పుడు కంటెంట్లోకి వెళ్తే 2026 లెక్కల ప్రకారం ఇప్పుడున్న జనరేషన్లో, ఇప్పుడున్న పరిస్థితులు బట్టి కువైట్కి ఎవరైతే వస్తారో, ఒకవేళ కువైట్కి రావాలనుకుంటే ఏ పనులకి వస్తే ఎంతెంత జీతం ఉంటుందో 100% కాకపోయినా జస్ట్ ఒక కామన్ పాయింట్గా ఆలోచించి ఒక వీడియో చేద్దామని చెప్పి అనిపించింది. సో కొత్త వాళ్ళు ఎవరైనా రావాలనుకుంటే ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. ఏ ఉద్యోగానికి ఎంతెంత జీతాలు వస్తాయో చెప్తా, అంటే నాకు తెలిసిన కాడికి. మీకు ఎవరన్నా పర్ఫెక్ట్గా తెలిసిన వాళ్ళు, ఒకవేళ ఆ పని చేసిన వాళ్ళు తెలుసుంటే కింద కామెంట్ చేయండి, తెలుసుకుంటా. ముఖ్యంగా కమర్షియల్గా చూసుకుంటే చదువు లేని వాళ్ళు, అలాగే అరాకొర చదువుకొని నాలాగా కోయిట్కి వచ్చిన వాళ్ళు, జాబ్స్ లేక ఇంట్లో సమస్యలు ఎక్కువైన వాళ్ళు, మ్యాక్సిమం మగవాళ్ళైతే హౌస్ డ్రైవర్గానే ప్రిపేర్ చేసుకుంటారు. అలాగే ఆడవాళ్ళు అయితే వాళ్ళు కూడా అంతే సేమ్. ఇంటికాడ పరిస్థితులు బాగాలేకుండా ఉంటే మన ఫ్యామిలీని చూసుకోవాలి, అలాగే ఏదైనా సంపాదించుకోవాలి, ఆస్తి సంపాదించుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, బాగా తెచ్చుకోవాలనుకుంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఇంట్లో పని మనిషిగా రావడానికి ప్రయత్నిస్తారు. ఎస్, మీరు విన్నది కరెక్టే. నాలంటోళ్ళు అలాగే ఆడవాళ్ళు ఎక్కువగా కద్దమ్మాలుగా వస్తారనమాట. కద్దమ్మ అంటే హౌస్ మేడ్, అంటే ఇంట్లో పని మనిషి లాగా, వంట మనిషి అంటే అన్నీ వస్తాయి. ఇంట్లో పని చేసేవాళ్ళు అంటే కద్దమ్మ అంటారనమాట. సో వీరినే కద్దమ్మాలు అంటారనమాట. వీళ్ళకి వచ్చేసి ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం 2026 100 లేదా 110 దినార్లు ఇస్తారనమాట. ఒకప్పుడు 80 దినార్లు, 60 దినార్లు, 90 దినార్లు ఇలా తీసుకుంటూ ఉన్నారు. అలాగే డ్రైవర్లు కూడా అంతే సేమ్. ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఏమి ఉండదన్నమాట, సేమ్ సిచ్యువేషనే. ఇంట్లో పనిచేసే వాళ్ళకి నేను చెప్తుంది. ఆ మగవాళ్ళకైతే డ్రైవర్గా పనిచేసేవాళ్ళు, ఇప్పుడున్న వాళ్ళకైతే డ్రైవర్గా వస్తే 110 నుంచి 130 లోపల ఇచ్చేస్తున్నారు. 130 కూడా ఇవ్వట్ల ఎవరు, కొత్త వాళ్ళకైతే. పాత వాళ్ళకైతే ఒక 130, 140 ఇస్తున్నారు, కానీ కొత్త వాళ్ళకైతే అసలు ఇవ్వట్లేదు అనమాట. 100, 110 మహా అయితే. ఎక్కువ డ్యూటీలు, బాగా డబ్బున్న కాస్ట్లీగా ఉన్న ఏరియాలోకి వెళ్తే 120 లాస్ట్, ఇంక్లూడింగ్ ఫుడ్తో కూడా. ఓకేనా? బయట ఉన్న వాళ్ళు పక్కన పెట్టండి, బయట ఉన్న గురించి తర్వాత మాట్లాడుకున్నాం. ఇప్పుడు నేను ఇంట్లో గురించి మాట్లాడుతున్నా. కువైట్లో ఇంట్లో ఉన్న వాళ్ళకైతే ఫుడ్, రూమ్ అన్నీ కలిసిపోతాయి కాబట్టి అవన్నీ లెక్కలకు తీసుకోకూడదు. అన్నీ కలిపే మనకి ఇంత జీతం ఇస్తారు. ఇప్పుడు ఈ లెక్కల ప్రకారం ఇండియన్ లెక్కతో పోల్చుకుంటే అప్రాక్సిమేట్గా 35,000 అలా, ఖచ్చితంగా 35,000, 30 నుంచి 35,000 మనకు మిగులుతుంది అనమాట. అలాగే ఇంకొంతమంది ఉన్నారు, డ్రైవింగ్ రాకపోయినా ఇంట్లో దివానీ లేక వస్తూ ఉంటారు. డ్రైవింగ్ చేతకాని వాళ్ళు దివానీ లేకి హౌస్ బాయ్గా వస్తూ ఉంటారు అనమాట. వాళ్ళకైతే 100 దినార్లే. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు అయితే దివానీలు మొత్తం కొట్టేస్తాను అనమాట. కువైట్లో చాలా వరకు ఉపాధి కోల్పోతూ ఉన్నారు. ఇంట్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తానంటే ఈ కల్చర్ అయితే పూర్తిగా తీసేయడానికి లేదనమాట. ఈ దివానీలు ఇప్పుడు పగలగొట్టినా అవే దివానీలు ఇంట్లో కట్టించుకుంటున్నారు అనమాట. చాలా వరకు కొత్త ఏరియాలు అయితే ఇంట్లో కిందనే ఉంటుంది, గ్రౌండ్లో కింద, అంటే సర్దాపులో గ్రౌండ్ లెవెల్లో ఈ మళ్ళీ రీక్రియేట్ చేసి దివాన్లు అయితే క్రియేట్ చేసి వాళ్ళ దగ్గర పని చేసుకుంటున్నారు అనమాట. వాళ్ళకు కూడా 100 దినార్లే. కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా 100 దినార్లు. 100, 90, 110, 110 ఎట్లా.
ఈ ముగ్గురికి ఒకే జీతం, ఒకే సిచ్యువేషను, ఒకే రూము ఇలా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇంట్లో పనిచేసేవాళ్ళు వీళ్ళు. నెక్స్ట్ ఎడ్యుకేషన్ పర్సన్ అంటారు కదా, కొంచెం వాళ్ళు మనకు టచ్ లేదు కాబట్టి నేను అనుకునేది చెప్తున్నాను అనమాట. ఈ కంపెనీల్లో పనిచేసేది వాళ్ళకైతే మ్యాక్సిమం 600, 450 నుంచి 600 ఖచ్చితంగా జీతం ఉంటుంది. ఇంకా వాటి గురించి మనం మాట్లాడుకోకూడదు. కువైట్లో ఎంత అటైతే అలా, లేకుంటే ఇలా, పోతే హై లేకుంటే లో, ఈ రెండే జరుగుతాయి అన్నమాట. చదువుకొని ఎడ్యుకేషనల్గా పోవాల్సిన వాళ్ళకైతే లక్షల్లో ఉంటుంది జీతం. లేదు ఇలా మనలాగా ఇంట్లో రావాలనుకుంటే చాలా డౌన్ఫాల్గా ఉంటుంది. ఇలా ఉందన్నమాట. ఇప్పుడు వాళ్ళని కూడా పక్కన పెట్టేస్తే వాళ్ళల్లో కూడా చిన్న క్లీనింగ్లు, సెక్యూరిటీ గార్డులు, క్లీనింగ్ వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా 200 ఖచ్చితంగా ఉంటుంది. అకాం వాళ్ళదైనా కాకుండా కంపెనీ అకాం అయితే 200, 150 నుంచి 250 లోపల ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళకి కూడా జీతం, ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ. అక్కడ కూడా మన లేబర్కే వస్తుంది కాబట్టి నేను వాళ్ళ గురించి కూడా చెప్తున్నా. చదువుకున్న వాళ్ళు పక్కన పెట్టేసిన. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇంకొక కేటగిరీ ఉన్నారనమాట. చదువు లేని వాళ్ళు, పెద్దవాళ్ళుగా ఉన్నోళ్ళు, ముసలివాళ్ళుగా ఉన్నోళ్ళు, పని బాగా కష్టం చేసేవాళ్ళు, ఈ డ్రైవింగ్ ఫీల్డ్కి రానోళ్ళు, బాగా కష్టం చేసిన వాళ్ళు, ఇంటికాడ వ్యవసాయం పనులు చేస్తుంటారు కదా, అలాంటి వాళ్ళు అయితే ఇక్కడికి వస్తే జస్ట్ వాళ్ళకు ఫస్ట్ వాళ్ళకి మెయిన్ పని ఏది దొరుకుతుందంటే, అలాంటి వాళ్ళకి వేస్తే సిమెంట్ పని లేదా కమ్మిల పని. ఆ కమ్మిల పని చేసే వాళ్ళకైతే చేతులు ఇలా చూస్తే కారిపోతూ ఉంటాయి, ఈ కమ్మిలని గుచ్చుకొని రక్తం కారిపోతూ ఉంటుంది అనమాట. అలా ఉంటుంది పరిస్థితి బేల్దారుల పనికి వస్తే. కమ్మి పనికి వచ్చినా, బేల్దారి పనికి వచ్చినా, బయట లేబర్ పని ఏదైనా వచ్చినా, క్లీనింగ్ పనికి, సెక్యూరిటీ పనికి, ఇట్లకి ఏదైనా వచ్చినా కానీ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, సో దీంట్లో దొరకకుండా ఉంటే మంచి బెనిఫిట్ ఉంటుంది అనమాట. ఒకసారి మీరు గమనించండి. ఇంటికాడ చదువుకునే వాళ్ళు, అలా మొరటగా ఉన్న వాళ్ళు, బాగా పనిచేసే వాళ్ళు ఇక్కడికి వచ్చి టక్కన బేల్దారి పనికి పోతుంటారు, సిమెంట్ పనికి, అలాగే కంపెనీ పనికి పోతుంటారు. వాళ్ళు ఇంటికాడ వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది తెలుసా? మనం ఇంట్లో ఉండి నెలకు 100, 110, 150 తీసుకుంటా ఉంటే, వాళ్ళు బేల్దారి పని చేసి 4,000 నుంచి 5,000 కొడుతున్నారు రోజుకు. మన ఇండియా లెక్కతో పోల్చుకుంటే 15 దినాల నుంచి 20 దినాల దాకా కొడుతున్నారు, కమిషన్లు, ఓటీలు అన్నీ మొత్తం కలిపి. సో నాకు అలాంటప్పుడు అనిపిస్తుంది అనమాట, వాడమ్మ ఈ పనికి నా పనే బెటర్ కదా అనిపిస్తుంది. సో అక్కడికి వెళ్ళి చూస్తే చేతులు పగులుకోవటం, కొట్టించుకోవటం, పగిలిపోవటం, ఎండలో బగని 50 డిగ్రీలు ఎండ కాస్తుంది ఇప్పుడు. ఆ ఎండలో కూడా కష్టపడి పనిచేస్తున్నారు. వాళ్ళకి 4,000 నుంచి 5,000 వరకు సంపాదించుకుంటున్నారు రోజు, అన్ని ఖర్చులు పోను. అయితే వీళ్ళు కొంచెం రిస్క్ పని, బయట ఇప్పుడున్న పరిస్థితులు అయితే వీళ్ళకు చెక్కింగ్లని, రూముల్లోకి వచ్చి తీసేయటము, చెక్కింగ్ చేసి తోడేయటంగా ఉన్న పరిస్థితి చాలా దారుణంగా ఉండదు అనమాట. ఇలాంటి వాళ్ళ పరిస్థితి నేను కనుక్కున్నా, ఏరియా వాళ్ళని ఫోన్ కూడా చేసి. రూముల్లోకి వచ్చి మరీ పెరుక్కోబోతున్నారు. ఏం చేస్తారు? కంపెనీ ఆహామైనా సరే, ఖాదీ ఆహామైనా సరే, ఎక్కువగా ఖాదీ ఆహాం చేసుకొని బయట పనిచేసే వాళ్ళకైతే ఇంకా చెప్పాల్సిన పనేలే. ఆ కంపెనీ ఆహాంలో కట్టించుకొని కొంతమంది కొంచెం కేర్ఫుల్గా ఉండి ఎక్కడో అదృష్టవంతులు ఉన్నారు అక్కడక్కడ. చూడండి, ఇప్పుడు నేను చెప్పేది ఇంకో కేటగిరీ ఉన్నారు చాలా వరకు. ఈ తలబాతు, కీట ఇలా ఉన్నారు కదా, వీళ్ళు ట్యాక్సీ సొంతంగా వీళ్ళే కొనేసుకొని ఈ ట్రిప్పులు పెడతారనమాట. వీళ్ళు మతంలో చేరేసి నెలకు వచ్చేసి 350 నుంచి ఖచ్చితంగా 500 ఖచ్చితంగా తీస్తారు. అలాగే 450 కూడా తీస్తున్నారు ఇప్పుడు ఈ కీటలో, తలబాతలో ఇలా చేసుకొని. సో దాంట్లో కూడా రిస్క్ ఉంటుంది. ఏంటంటే కొంతమందికి ఆర్డర్లు పట్టడంలే, కొంతమందికి ఆర్డర్లు క్యాన్సిల్ అవుతున్నాయి, కొంతమంది డిఫాల్ట్ వల్ల ఏదో ఫాల్ట్ వచ్చేసి పోవటంలే. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి వీళ్ళకి, తలబాత వాళ్ళకి, అలాగే కీటపల్లో పనిచేసే వాళ్ళకి. మనం ఇంకా కంపెనీల పేర్లు మనం చెప్పకూడదు. ఇలా ఉందన్నమాట. వాళ్ళకి ఊరికే రావట్లేదు. 400, 300 దినాలు తోలితేనే వాళ్ళకి టార్గెట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ టార్గెట్ ఫినిష్ చేస్తేనే వాళ్ళకి డబ్బులు, లేకుంటే మొత్తం జీతంలో కట్టేసుకుంటారు అనమాట. ఇంకొచ్చేసి కొంతమంది ఉన్నారు బయట అకాం కొడుచుకొని బయట ట్యాక్సీ దొరుకోవటం, అలాగే బయట ఇళ్ళల్లో పనిచేసుకోవటం,
పని చేసుకోవటం, ఇలాంటి వాళ్ళు ఈ కేటగిరీలో ఉన్నారు. సో నా సలహా అయితే ఏంటంటే, ఇప్పుడు కోవిడ్కి రావాలనుకుంటే ఎవరైనా సరే లీగల్గా చదువుకునే రండి. ఒకవేళ మేము చదువుకోలేదు, ఇంట్లో డ్రైవింగ్ పనికి వస్తాము అంటే మంచి ఇల్లు చూసుకొని, మంచి వీసా తీసుకొని, నమ్మకం మీద ఎవరైతే మనోళ్ళుగా ఉంటారో వాళ్ళని నమ్ముకొని ఇక్కడికి రండి. చాలా వరకు ఇక్కడికి వచ్చిన తర్వాత మనోళ్ళైనా సరే మారిపోతున్నారు. ఎందుకంటే డబ్బు ఇంటికాడేమో బాగానే ఉంటారు, నీకు ఇంకా ఇదే పని, ఇళ్ళల్లో పనిచేసేది, ఎక్కడికి బారు ఏం పని ఉండదు, అట్లా పోయి అట్లా రావాలా అని అంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకే ఒక్కడినే 4 ఫ్యామిలీలు తగులుకొని 4 ఫ్యామిలీలు 4 ప్రాణాలు తీస్తాయి, ఒకరి తర్వాత అని. అప్పుడు ఎవరిని అడగలేరు. అందుకే నేనంటున్నానంటే, మీకు నచ్చి మీకు అన్ని కంఫర్ట్గా ఉండి మీకు 100% మీకు నమ్మకంగా ఉంటే వీసా మీ వాళ్ళ దగ్గర తీయించుకొని ఇక్కడికి రండి. ఏజెంట్ల మోసాలు ఎలా ఉన్నాయో మీకు తెలిసే కదా, ఇలా ఉన్నాయన్నమాట. ఈ ముగ్గురు కాంబినేషన్లో అయితే ఏది చూస్ చేసుకుంటారో మీరే నిర్ణయించుకొని కోర్టుకి రండి. నీకైతే కొన్ని జాబులు చెప్పినా, ఇంకా ఏమైనా మిస్ అయ్యింటే కింద కామెంట్ చేయండి, అది కూడా ఒక వీడియో చేసి పెడతా. ఓకేనా? ఇదేనమాట మ్యాటర్.